I thank God the Almighty. వెస్లీ క్లాక్ టవర్లో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరినీ ఈ విధముగా పవిత్రాత్మ దేవుడిని ఆరాధించడంలో ముఖాముఖిగా చూసుకొని పలకరించుకొని పాడుకొని విని విశ్వసించి వీక్షించి విశ్వవిధాత ఆ పరిశుద్ధ ప్రాంగణములో ఆరాధించడానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృపకై వినలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆ దేవుని యొక్క పాద పద్మాలకు సమర్పిస్తూ ఇంతటి మహా గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ చార్ల్స్ అయ్య గారికి, నా సహచర బృందం పెద్దలు, సీనియర్ అయ్యగారులు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు గ్రీటింగ్స్, పెద్దవాళ్లకు నమస్సు మాంచలుడు. I would like to thank the officers of the pastorate. ప్రసాద్ అన్న ఎక్కడున్నాడు? ప్రసాద్ అన్నకు ప్రత్యేకంగా వందనాలు చెప్పాలి. He could able to make it possible today me after preaching at Malkajgiri. ప్రసాద్ అన్న ఎక్కడున్నా సరే వారికి వందనాలు. ఆఫీసర్స్ ఆఫ్ ద pastorate and the pastorate committee. మరి వెస్లీ క్లాక్ టవర్లో అందరూ మహానుభావులే, మీ అందరికీ నా వందనాలు. We thank God. Before I begin, I would like to remind you two things. మొదటిది ఏంటంటే కరోనా పోలేదు, ఇంకా అది మర్చిపోవద్దు. థర్డ్ వేవ్ అని చెబుతూ ఉన్నారు. నిన్నటి రోజున జైకా వైరస్తో తొలి మరణం భారతదేశం కేరళలో చోటు చేసుకుంది. నిన్నటి రాత్రి జైకా వైరస్, విచ్ ఇస్ సపోజ్ టు బి ద మదర్ ఆఫ్ ద థర్డ్ వేవ్. రెండవది ఐఐటి ఖరగ్పూర్ వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలలో రావాల్సినటువంటి ఈ థర్డ్ వేవ్ పాండమిక్ వారు నిన్నటి రోజున ఒక రిపోర్ట్ రిలీజ్ చేసినారు. ఖరగ్పూర్ ఐఐటి వారు ఏమన్నారనంటే జూలై 15కే వస్తుందట. భారతదేశం అంత ఫాస్ట్గా ఉంది అన్నట్టు. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్స్. కరోనా పోలేదు, ఇది సత్యం. ఇది మరచి ఎవరు కూడా బ్రతకడానికి వీల్లేదు. ఇంకొక మాట నేను మీవన్నీ మీకు తెలుసు, కానీ మళ్ళీ నేను చెబుతా. సో ఈ వేరింగ్ ఆఫ్ మాస్క్ అది మంచిదే, కానీ మనం ఎంత ఉద్దండులం అనంటే ఏదైనా కొత్తది రాని దాన్ని అబ్సల్యూట్గా స్మార్ట్గా దాన్ని మనం మార్చుకుంటాం. ముక్కుకు పెట్టుకోవాల్సిన మాస్క్ గదువకు పెట్టుకునుడు నేర్చినాం. మీరు అట్లా పెట్టుకోరు, కానీ వేరేళ్ళు ముచ్చట చెప్తున్నా నేను. దయచేసి ప్లీజ్ డోంట్ డూ దాట్. ఇట్ ఈస్ మెంట్ ఫర్ నోస్. ఎందుకంటే ఈ గదువుకు పెట్టుకుంటే తిరగంగా రాంగా పోంగా ఈ గదువు మీద ఉన్నటువంటి క్రీములు ఇక్కడ నుంచి నువ్వు మూతి మీదకి పెట్టుకోగానే హ్యాపీగా ఎంట్రీ అవుతాయి, లేనటువంటి పంచాది అవుతుంది. సో ప్లీజ్ స్మాల్ థింగ్స్, పద్మరావు ఐ రికగ్నైజ్ యువర్ ప్రెజెన్స్. సో ది స్మాల్ థింగ్స్ ప్లీజ్ చెయ్యకుండా మీరందరూ చిరంజీవులై పూర్ణమైన ఆయుష్తో ఉండి దేవుని యొక్క సంపూర్ణ కార్యం భూమి మీద నెరవేర్చే వరకు దేవుడు మీకు ఆయుష్, ఆరోగ్యం, సకల విధములైనటువంటి సంక్షేమం ప్రసాదించాలన్నదే నా ప్రార్థన. మీ పట్ల నాకున్నటువంటి అభ్యర్థన, ఆవేదన. వెల్, జస్ట్ రిలాక్స్. మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. ఎందుకు అట్లున్నారు అని అడిగితే అయ్యగారు థీమ్ అట్లా మమ్మల్ని చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు మీరు నాకు. అంతేనా? సుజ్ఞాన లేదా? జస్ట్ రిలాక్స్. బయట వాన పడుతుంది, ఆగమాగం ఏం లేదు. ఇప్పుడు నేను ఇడిసబెట్టినా మీరు పోతే నానిపోతారు. సో జస్ట్ రిలాక్స్. టీవీలలో చూసేటువంటి మిత్రులకు కూడా శుభములు. మరి సప్త ఖండాలు దాటి కూడా ఇట్టి ఆరాధనను వీక్షిస్తున్న విశ్వాసులందరికీ కూడా మరి దేవుని నామంలో ఆశీర్వాదాలు, అభినందనలు. మరి వారు కూడా ఇంటికాడ ఉన్నారు కనుక హ్యాపీగా రిలాక్స్గా ఉండి ఈరోజు ధ్యానంలో పాలు పొందాలని మనవి చేస్తున్నాం. టుడే వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ థీమ్. నేను అడిగితే మీరు చెప్తారు. నేడు ధ్యానం కొరకు ఇవ్వబడినటువంటి అంశం ఏంటి అని అడగక ముందే మీరు చెప్పేటట్టున్నారు. ఇప్పుడు అట్లున్నారు. అయినా సరే చెప్పండి సుజ్ఞాని, ఏంటి నేటి ధ్యానాంశం? వేదాంత విద్య. సింపుల్గా చెప్పేసారు. నోయింగ్ అండ్ డూయింగ్ ఫెయిత్. టుడే ద హోల్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా
ఆసిఫాబాద్, కుమ్రం భీం జిల్లా మొదలుకొని అట్టడుగులో ఉన్నటువంటి శ్రీలంక జాఫ్నా వరకు మార్థోమా చర్చ్, ఇవి రెండు కూడా యావత్ కలియుగం అంతట్లో వేదాంత విద్యను గూర్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా పరిగణిస్తూ ఉన్నాయి. వేదాంతం అనగా ఏమి? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ క్వశ్చన్స్ ఐ థింక్. చాలా సందర్భాలలో ఈ వేదాంతం అనే పదం వినగానే పట్టి పట్టనట్టు, ఇది నాకు సంబంధించింది కాదులే అన్నటువంటి వ్యవహారణ సాధారణంగా 99% క్రైస్తవ విశ్వాసుల్లో కనుక్కుంటాం. అబ్బో అది నాకెందుకు, వై ఐ షుడ్ నో థియాలజీ, ఇస్ దేర్ థియాలజీ ఇన్ ద బైబిల్? యేసు ప్రభు శిష్యులు ఏమన్నా థియాలజీ చదివినరా? సంకల సంచేసుకొని తిరిగిరు కదా వాళ్ళు. మరి మనయ్య గారులు ఎందుకు చదువుతారు థియాలజీ? 4 సంవత్సరాలు రిగరస్ ట్రైనింగ్ ఇస్తాం మేము థియాలజీలో. యూటీసీలో అయితే అత్యధికమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏసీటీసీలో కూడా ఏమి తక్కువ చేయం. ఒక 4 సంవత్సరాలు ఒక అయ్యగారుగా ఆయనకు తరబియతు ఇవ్వడానికి, డూ యూ నో హౌ మెనీ సబ్జెక్ట్స్ దే విల్ అండర్గో in 4 years of span of time apart from practicals? Can you imagine? 40 సబ్జెక్టులు 4 సంవత్సరాలు చదువుతారు వారు. You tell me which course has 40 subjects in 4 years? Even the civils, those people doesn't have 40 different subjects they undergo in the training. But it is theology. Every pastor who gets their degree from either from ACTC or from UTC or from the family of Senate of Serampur, they will undergo 40 different subjects apart from practical theology. Now the whole question is, do we really need to have a theology? ఈ మాట చెప్పుకొని కోట్లు సంపాదించుకునేటువంటి వారికి ఏమి కొదవలేదు భూమి మీద. ఎవరైనా ఈ మాట మనల్ని అడిగితే దానికి మనకు దగ్గర జవాబు కూడా లేదు. నిజమే కదా అనిపిస్తుంది ఇప్పుడు నేనంటే. అట్లా చూడకుండా నన్ను వీడు మనసులో ఉన్న మాట ఇంత గట్టి ఎట్లా చెప్పగలుగుతున్నాడు అనుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ వుడ్ లైక్ టు హ్యావ్ యువర్ ప్రెషియస్ టైం. దిస్ ఈజ్ అ హై టైం. Every individual believer, very specially, I quote and unquote, every believer in the Church of South India is bound to know the value, the significance, the place of theology in the life, mission and ministry of the church. యెహోవా నామమున ఆనబెట్టి చెబుతున్నటువంటి ఆజ్ఞ ఇది. Don't neglect theology. Don't overlook it. Don't underestimate it. To put it in a very simple word, if there was no theology, today probably there would not have been the church existing, even after 2000 years. This is what the theology has contributed for the life, mission and ministry of the church at large. Again, I'll come back to the fundamental basic concept. What is theology? అప్పుడప్పుడు ఇంట్లో మనం జర మంచి జ్ఞానముతో మాట్లాడితే పెద్ద మనుషులు అంటారు, ఏమంటారు అంటే, ఏమ్రో బాగా వేదాంతం మాట్లాడుతున్నావు అంటారు. అంటారా? విన్నారా ఎప్పుడైనా ఈ మాటలు? విన్నారా? మరి వేదాంతం అంటే ఏంది? అర్థమయ్యేటట్టు మాట్లాడేది తత్వం, అర్థం కాకుండా మాట్లాడేది వేదాంతం. అయిపోయాయి. అర్థమయ్యేటట్టు మాట్లాడేది తత్వం, అర్థం కాకుండా మాట్లాడేది చెప్పరు. అయ్యా మీరు చెప్పరు, వేదాంతం. అయిపోయాయి, ఏం లేదు ఇక. దట్ ఈస్ థియాలజీ. మై డియర్ ఫ్రెండ్స్, థియాలజీ ఈజ్ సైన్స్. థియాలజీ ఈజ్ సైన్స్. థియాలజీ అన్నటువంటి ఈ పదం లాటిన్ భాష అయినటువంటి థియోలాజియా అనే ధాతువులో నుంచి ప్రాణం పోసుకుంది. థియోలాజియా అన్నటువంటి ఈ లాటిన్ పదం యొక్క భావం ఏంటనంటే అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, భగవంతుని
భగవంతుని సరి అయిన విధముగా, సత్యమైన విధముగా, సమర్థవంతముతో పరిపూర్ణంగా అర్థము చేసుకొని, అవగాహన చేసుకొని, అన్వయించి, ఆచరించి ఆయన చెంతకు చేరడానికి దోహదపడే ఒక అభ్యాసము. దిస్ ఇస్ థియాలజీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫండమెంటల్స్ ఆఫ్ థియాలజీ. థియోలోజియా, అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. లేటర్ ఆన్ గ్రీక్ పదానికి థియాలజీ అనే గ్రీక్ పదం ఈ పదానికి ప్రాణం పోసింది. గ్రీక్ పదములో ఉన్నటువంటి అర్థం మీకు బాగా తెలుసు. వాట్ ఈస్ థియోస్? థియోస్ అనగా థియోఫిలాస్ అని పేర్లు ఉంటాయి. ఉన్నాయి ఎవరికన్నా? ఉండుంటాయిలే. థియోఫిలాస్ అని ఉంటాయి. వాట్ డస్ యూ మీన్? థియోస్. థియోస్ ఈజ్ గాడ్. థియోస్ అనగా దైవము. థియోస్ అనగా భగవంతుడు. థియోస్ అనగా దేవుడు. థియోస్ అనగా సృష్టికర్త. థియోస్ అనగా సమస్తమైనటువంటి విశ్వానికి విశ్వనాథుడు. దెన్ వాట్ ఈస్ లోగోస్? అయ్యా, మీకు నాకంటే ఎక్కువ తెలుసు లోగోస్ సంగతి. లేదనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తెలియదు అయ్యగారు నీకు? పిల్లలకి ఏం చదువు చెప్తున్నావు అంటారు నన్ను. ఇన్ఫ్యాక్ట్ లోగోస్, apart from the word of God, there is another in-depth meaning in Greek is logos means reason. Therefore the theology is something, understanding of God with rational reason. This is what the theology is. Understanding of God with rational reason. సహేతుకమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి కారణముతో క్రీస్తును అర్థము చేసుకోవడమే వేదాంతం. దట్ వాజ్ ద రీజన్ ఇన్ ద లేటర్ ఇయర్స్. 12-13వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ వేదాంతం అనేటువంటి పదం, జాగ్రత్త, ఐఎమ్ టాకింగ్ ద హిస్టరీ. వేదాంతం అనే పదం అంతకుముందు సామాన్యమైనటువంటి సమస్త విశ్వాసులకు లేదా సమస్తమైనటువంటి అన్య విశ్వాసులకు సామాన్యంగా పరిగణింపబడిన పదం ఎప్పుడైతే లోగోస్, రీజన్ అనే పదంకు అది అనుసంధానము చేయబడ్డదో, థియాలజీ అనే పదము 13వ శతాబ్దం నుంచి కేవలము క్రైస్తవ విశ్వాసానికి మాత్రమే ఆపాదించబడినది. కారణం ఏంటనంటే క్రైస్తవ విశ్వాసము ఏకైక విశ్వాసము. కారణము ఉన్నది, చరిత్ర ఉన్నది, సత్యమున్నది. ప్రతి విషయం వెనుక మానవుని యొక్క ఇతిహాసము అణువున దాగి ఉన్నది గనక వేదాంతము క్రైస్తవ విశ్వాసానికి పరిగణింపబడినది. అండ్ దీని విషయము మొట్టమొదటగా భూమి మీద మాట్లాడిన వారు లేదా ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా ఉచ్చరించినటువంటి వారు ఎవరయ్యా అనంటే ఇట్ వాజ్ సోక్రటిస్. సోక్రటిస్. నేను ఎక్కువ చెప్పా. 390 క్రీస్తు శకం 390 నుంచి బిఫోర్ క్రీస్ట్ బీసీ, దట్ ఈస్ బిఫోర్ కామన్ ఎరా నుంచి 400 శకం వరకు థియాలజీ అనే పదం సోక్రటిస్ వాడినాడు. అనంతరము చరిత్రలో ఆయన శిష్యుడైన ప్లాటో మొట్టమొదటిసారిగా థియాలజీ అనే పదాన్ని ఆయన గ్రంథస్థము చేసినాడు. ఆయన గ్రంథస్థము చేసి ప్లాటో అన్నటువంటిది, క్రైస్తవుడు మాట్లాడిన మాట మాట్లాడతలేను, క్రైస్తవుడు తెలియనటువంటి ఒక చరిత్రకారుడు యావత్ విశ్వము పూజించి గౌరవించేటువంటి మానవుడు ఇచ్చిన సాక్ష్యం గురించి మాట్లాడుతున్నా. ప్లాటో ఏమన్నాడనంటే అన్ని శాస్త్రాలకెల్లా, ఆ దినాలలో ప్రాముఖ్యమైనటువంటి శాస్త్రాలు అర్థశాస్త్రము, సామాన్య శాస్త్రం, మూడవది వేదాంత శాస్త్రం. ఐఎమ్ టాకింగ్ ద టైమ్ ఆఫ్ ప్లాటో. ఈ 3 శాస్త్రాలకెల్లా ప్లాటో గారు ఇచ్చినటువంటి మాట ఏంటనంటే 3 శాస్త్రాలకెల్లా అగ్రజులు
అనంతమైనటువంటి గౌరవింపదగిన ఏకైక శాస్త్రము వేదాంత శాస్త్రమని వారు సెలవిచ్చినారు. థియాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఫెయిత్. మై డియర్ ఫ్రెండ్స్, there are lots of trends changing in the world of theology. Earlier we used to talk about the religions. మీరు ఏ మతము ఏది అని మాట్లాడేవాళ్ళం. Today we are not talking about the religion, but rather మనం ఏం అడుగుతామంటే, to which faith do you belong to? This is a very drastic shift in the understanding of the human nature. To which faith do you belong to? అనగా నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడవు కాదు, నువ్వు ఏ విశ్వాసానికి సంబంధించిన వాడవు. వేదాంతము విశ్వాసాన్ని గూర్చినటువంటి అధ్యయనము చేసే ఒక శాస్త్రము. వేదాంతములో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవశాస్త్రములో దాగి ఉన్నటువంటి నిగూఢమైన నిక్షిప్తమైన నిజాలను అంచెలంచెలుగా క్రమ పద్ధతితో ప్రజలకు అందించడానికి చేసేటువంటి ఒక బలమైనటువంటి ప్రయోగము, ఒక బలమైనటువంటి సాధనము, ఒక బలమైనటువంటి శాస్త్రమే వేదాంతము. మై డియర్ ఫ్రెండ్స్, థియాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డిసిప్లిన్ ఆఫ్ సేక్రెడ్ లెర్నింగ్. పవిత్రమైనటువంటి పరిజ్ఞానాన్ని సముపార్జించేటువంటి శాస్త్రమే వేదాంత శాస్త్రము అని అన్నారు. ఒక ఏమంటారండి, సమ్ సీక్రెట్ యూ షుడ్ ఆల్సో నో. థియాలజీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడింగ్ అబౌట్ గాడ్. థియాలజీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టడింగ్ అబౌట్ గాడ్, బట్ థియాలజీ ఈజ్ ఆల్సో అబౌట్ స్టడింగ్ అబౌట్ ద క్రిస్టియన్ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. కేవలము దేవుని గురించినటువంటి అధ్యయనం మాత్రమే వేదాంతము, దేవశాస్త్రము కాదు. కానీ దేవుని యొక్క సంఘములో ఏర్పాటు చేయబడినటువంటి ప్రతి సిద్ధాంతాన్ని సమర్థవంతముగా అధ్యయనము చేసేటువంటి అభ్యాసమే ఇట్టి వేదాంతం. యూ క్యాన్ ఆస్క్ వన్ క్వశ్చన్, అయ్యగారు, విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ థియాలజీ విల్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ అండ్ హౌ గాడ్ ఈస్. భగవంతుని మీరు నిర్వచించగలుగుతారా మీ వేదాంత శాస్త్రముతో అని మీరు ప్రశ్నను అనుసంధించవచ్చు. ముమ్మాటికి నో. భగవంతుని నిర్వచించేటువంటి శాస్త్రము, భగవంతుని నిర్వచించేటువంటి జ్ఞానము ఆకాశము కింద నా భూతో నా భవిష్యత్, నా భూతో నా భవిష్యత్. దేవుని అనంతమైనటువంటి ఆ స్వరూపాన్ని అర్థము చేసుకునే జ్ఞానము ఆకాశం కింద నేటి వరకు రాలేదు, రేపు పరిపూర్ణంగా ఇక రాదు. కారణం ఏంటనంటే భగవంతుడు తాను ఏ జ్ఞానానికి అందనంతటువంటి మహా గొప్ప జ్ఞానవంతుడై ఉన్నాడు. హీ రివీల్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ డే ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. మారుతున్నటువంటి దినం, మారుతున్నటువంటి సంగతి, మారుతున్న పరిస్థితిని, మారుతున్న లోకము, మారుతున్న కాలము, మారుతున్నటువంటి ఖగోళములో దేవుడు తన్ను తాను ప్రతిరోజు నిత్య నూతనంగా వినూత్నంగా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని పరిచయము చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ నూతన ప్రత్యక్షత, నూతన పరిచయాన్ని పరిపరి విధాలుగా అర్థము చేసుకోవడానికి అహర్నిశలు చేసేటువంటి శ్రమ, సాధన, శోధన, పరిశోధననే వేదాంతం. బికాస్ మై డియర్ ఫ్రెండ్స్, థియాలజీ ఈజ్ అన్ ఆర్ట్. అదొక కళాఖండము. థియాలజీ ఈజ్ అ సైన్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద సైన్సెస్. అన్ని శాస్త్రాలకు తల్లి లాంటిది దేవశాస్త్రము. అందులో నుంచే ప్రతి శాస్త్రము ప్రాణం పోసుకున్నది. అన్నిటికీ ప్రాణము పోసే ఆ తల్లి శాస్త్రాన్ని ఎవరము కూడా ఇధిమిత్తంగా దాని డెఫినేషన్ దయచేసి, నిర్వచనాన్ని దయచేసి ఎవరు కూడా దానిని సంకుచితము చెయ్యజాలము. కారణం ఏంటనంటే మిత్రమా, దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథం
ఈ 66 పుస్తకాలు మన చేతుల్లోకి రావడానికి దాని వెనుక ఉన్నటువంటి శ్రమ మనకు తెలియదు. ఈ రోజున ఏదో తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు అని చెప్పేసి, హిందీ వచ్చు అని చెప్పేసి దీన్ని చదివి దీనిలో ఉన్నటువంటి 4 ముచ్చట్లు మనకు చెప్పేసి మనల్ని అనవసరమైనటువంటి తప్పుడు భావనలోనికి నడిపించేటువంటి జనము కోకొల్లలు ఉన్నంత కాలము భగవంతుని యొక్క ప్రత్యక్షత పరిపూర్ణంగా ముమ్మాటికి జరగదు. కారణం ఏంటనంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మాట అది గాలిలో రాలేదు, అబరకడబరా అనగానే రాలే బైబిల్. ఈ రోజున మన ప్రసంగికులు స్వార్థ ప్రయోజనాల కొరకు క్షణికమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని నరము లేని నాలుకతోని అనేకమైనటువంటి అబద్ధాలతో ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. వాడికి దీని ఉనికి తెలియదు, ఆవిర్భావము తెలియదు, అనంతమైనటువంటి అనేకమైన వ్యయ ప్రయాసాలు తెలియదు, చరిత్ర తెలియదు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క అక్షరము వెనుక ఎన్ని కోణాలు దాగి ఉన్నాయి. ఎప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా, ఆలోచన చేసినారా? 66 పుస్తకాలు ఓవర్ నైట్ రాయబడలే. 66 పుస్తకాలు ఓవర్ నైట్ రాయబడలే. 66 పుస్తకాలు ఒక మనిషితోని రాయబడలేదు. 66 పుస్తకాలు ఒక దేశంలో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒక సమాజంలో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒక భాషలో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒక సంస్కృతిలో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒక విశ్వాసంలో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒక కస్టమ్స్ లేక ఒక రీతి రివాజులో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒకే రకమైనటువంటి ఆర్థిక పరమైన పరిస్థితుల్లో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒకే రకమైనటువంటి పద్ధతులలో రాయబడలేదు. 66 పుస్తకాలు ఒకే రకమైన ఆధ్యాత్మికతలో రాయబడలేదు. వందలు వేల సంవత్సరాలు ప్రతినిత్యం పరిస్థితిని బట్టి, ప్రజల పరిస్థితిని బట్టి పరమేశ్వరుడైనటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలలో పరి విధాలుగా ప్రత్యక్షపరుచుకున్న ప్రతిసారి ప్రజలకు అవసరమైనటువంటి నిత్య నూతనమైన సందేశాన్ని వారికి అందించే క్రమములో ఈ 66 పుస్తకాలు ప్రాణం పోసుకున్నాయి. ఈ రోజున 10 రెఫరెన్సులు తెలిసి ఆదికాండం నుంచి ప్రకటన దాకా 4 రెఫరెన్సులు చెప్పి దబ్బడ దంచితే మనమేమంటాం, అబ్బబ్బబ్బ అయ్యగారు ఏం చెప్తాడండి, ఆయన ఏం చెప్తాడమ్మా అంటే, అబ్బా ఎన్ని రెఫరెన్సులు చెప్తాడు అయ్యగారు, ఎంత కమ్మగా చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క రెఫరెన్స్కు వందల సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఒక్కొక్క రెఫరెన్స్కు ఆకాశం భూమికి అందనంత వ్యత్యాసం ఉంది. సంస్కృతిలో వ్యత్యాసం ఉంది, సారాంశంలో వ్యత్యాసం ఉంది, సమాజంలో వ్యత్యాసం ఉంది. అక్కడ దేవుడు పలికినటువంటి భావము వేరు, ఇక్కడ ప్రజలకు దేవుడు పలికిస్తున్న భావము వేరు. భగవంతుడు ఒక్కటే, కానీ భగవంతుని ప్రత్యక్షతను క్రోడీకరించి చేసేటువంటి ఒక ప్రయత్నమే ఈ వేదాంత శాస్త్రం. ఇంతటి గొప్ప సత్యాన్ని ఎన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఎన్ని సందర్భాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలా సందర్భాలలో ఈటి వేదాంతానికి సహాయం చేసినటువంటి వారు పర్షియా దేశానికి చెందినటువంటి లేఖికులు. పీటర్ అబెరాల్డ్ అనే అతను, గిల్బర్ట్ డి లాపోరే అన్నటువంటి వారు ఈ థియాలజీ అన్నటువంటి పదానికి వారు అధికారాన్ని అందింపజేసి ఈ థియాలజీకి వారు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, ద డిసిప్లిన్ ఆఫ్ సేక్రెడ్ లెర్నింగ్ ఎంబ్రేసింగ్ టోటల్ క్రిస్టియన్ డాక్ట్రిన్, నాట్ మియర్లీ ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్. దిస్ has come into existence in the 13th century. And my dear friends, this theology is based on 3 important things. One is the authority, that is, we call it as the revelation of God. భగవంతుని యొక్క ప్రత్యక్షత మీద వేదాంతము ఆధారపడ్డది. దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకోకుంటే మానవుడు భగవంతుని అర్థం చేసుకోలేడు. ఫుల్ స్టాప్. It is God who has to reveal himself. It is God who has to uncover himself. Then only with our limited and stipulated wisdom and knowledge we will try to understand
ద నేచర్ ఆఫ్ గాడ్. రెండవది, థియాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ ద డాక్యుమెంటేషన్, దట్ ఈస్ ద స్క్రిప్చర్. The first one is revelation. The first one is revelation. We call it as the authority. The revelation has come from the Holy Spirit. పవిత్రాత్మ దేవుడు ప్రత్యక్షపరచుకోకపోతే ఈ లేఖనము మన చెంతకు రాదు. మూడవది ఏంటంటే హెర్మిన్యూటికల్. వేల సంవత్సరాలు లిఖించబడిన గ్రంథస్థమైనటువంటి ఈ పవిత్ర గ్రంథము 2021వ సంవత్సరము ఈ పాండమిక్లో ఏ విధంగా మనము అన్వయించుకొని అర్థం చేసుకోవాలని చెప్పే శాస్త్రమే హెర్మిన్యూటికల్ అని అంటాం. నిన్న నేడు మారినటువంటి దేవుని యొక్క మాట, కాలము మారినా, పరిస్థితులు మారినా, ప్రజలు మారినా, ఏది మారినా ప్రతి దానికి నాకు చాలిన దేవుడవు నీవు అని నీతో చెప్పించే అభ్యాసమే హెర్మిన్యూటిక్స్. ఇంతుంటే దీని వెనక కథ. దిస్ ఇస్ కంబైన్లీ వి కాల్ ఇట్ యాజ్ థియాలజీ. ఇంకా రెండు ముచ్చట్లు చెప్పి ఐల్ జస్ట్ ప్లంజ్ ఇన్ టు ద స్క్రిప్చర్ పోర్షన్స్. బేసికల్గా థియాలజీ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 parts. The first one is the biblical theology. Don't distract yourselves. If you are distracting yourself, you are distracting your life. Because theology is devotion. Theology is a discipline. Theology is a discipleship. Don't underestimate. If you are not going to grasp the wisdom of theology, you cannot be called as the disciple of Christ according to the scripture of Christ. Please, యెహోవా నామములో నేను మీకు బ్రతిమిలాడి ఆనబెట్టి చెబుతున్నాను, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వేదాంత విద్యను, వేదాంత జ్ఞానాన్ని ఎరగని వాడు దేవుని శిష్యుడని పిలవడానికి వీలు లేదని ఇంటికి పోయినాక చదవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాలలో గ్రంథస్థము చేయబడింది. ఫస్ట్ వన్ ఈజ్ బిబ్లికల్ థియాలజీ, బైబిల్కు సంబంధించినటువంటి దేవశాస్త్రం. రెండవది ఏంటంటే హిస్టారికల్ థియాలజీ. యాజ్ ఐ టోల్డ్ ఇన్ మై ఓపెనింగ్ వర్డ్స్, బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ హిస్టరీ. బైబిల్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ హిస్టరీ. భక్తులు సమ్వేర్ టోల్డ్ ఎవ్రీథింగ్ రాయాలంటే ఆకాశం కింద కాగజ్ నగర్లో ఉన్నటువంటి పేపర్ ఎంత ప్రొడ్యూస్ చేసినా అది సరిపోదు అని అన్నారు. ఇన్ ఎ వెరీ క్రిస్పీ వే వీ హ్యావ్ గాట్ ద బైబిల్. మూడవది ఏంటంటే ఇట్ ఈస్ సిస్టమేటిక్, క్రమబద్ధీకరణ కలిగినటువంటి వేదాంతం. థియాలజీ హ్యాజ్ ఎ సిస్టమ్. నాలుగవది ఏంటంటే ఇట్స్ అ ప్రాక్టికల్ థియరీ, ప్రయోగాత్మకమైనటువంటి వేదాంతం. ఐ కమ్ ఫ్రమ్ ద డిసిప్లిన్ ఆఫ్ ప్రాక్టికల్ థియాలజీ. ఐఎమ్ ఏ సైకాలజిస్ట్ అండ్ ఐఎమ్ ఏ పాస్టరల్ కౌన్సిలర్. అవర్ డిపార్ట్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రాక్టికల్ థియాలజీ. ఈ 4 విభాగాలుగా విభాగింపబడినటువంటి ఈ థియాలజీ ఇది దేని కొరకయ్యా అనంటే దీనిలో ప్రాముఖ్యంగా 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వేదాంతము ఎందుకనంటే ద కాల్ టు వొకేషన్ టు బికమ్ మోర్ ఫుల్లీ హ్యూమన్. వేదాంత విద్య ఆవశ్యకత ఎందుకనంటే నిన్ను పరిపూర్ణమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దడానికి వేదాంతము కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ద కాల్ టు కమ్యూనిటీ టు లివ్ అండ్ వర్క్ అండ్ షేర్ లైఫ్ టుగెదర్. కలిసి మెలిసి సహజీవనముతో సుహృద్భావమైనటువంటి సమాజములో ఒకరి కొరకు మరి ఒకరు పని చేయడానికి వేదాంతం యొక్క ఆవశ్యకత ఉన్నది. ఈ 3 కూడా ఇప్పుడు వేదాంతం ఈ స్క్రిప్చర్ పోర్షన్స్లో మనకు కనబడతాయి. థర్డ్ వన్ ఏంటంటే ద కాల్ టు మినిస్ట్రీ టు సర్వ్ ద నీడ్స్ ఆఫ్ అదర్స్. పరుల యొక్క అవసరతల్ని పల్లెత్తి మాట అడగకుండానే నీవు గుర్తించి గమనించి పక్కవాని అవసరతకు నీవు సహాయము చెయ్యులాగున వేదాంత విద్య రూపకల్పన చేయబడ్డది. థ్యాంక్స్ బీ టు గాడ్. 1818 క్రీస్తు శకం భారతదేశానికి వేదాంత విద్యను బలమైన రూపకంగా తీసుకుని వచ్చినటువంటి మహానుభావులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సెనెట్ ఆఫ్ సిరంపూర్లో క్రైస్తవ వేదాంత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ట్రయో, విలియం కేరీ, జాషువా మార్ష్మెన్ అండ్ విలియం వర్ట్, ఈ 3 ట్రయో భారతదేశానికి వేదాంత విద్యను పరిచయం చేసినారు. వారు పడిన కష్టమే ఈ రోజున దాదాపు 40 విద్యాలయాలు, వేదాంత విద్యాలయాలు భారతదేశంలో సేవకులను సిద్ధపరుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఒక మాట నేను జ్ఞాపకం చేసుకోవాలి. మన పూర్వీకులు, అగ్రజులు, పెద్దలు
విక్టర్ ప్రేమ్ సాగర్ తండ్రి గారిని నేను వారికి శిరస్సు వంచి నా ప్రణామములు తెలుపుతాను. మహా గొప్ప వేదాంతి. పాత నిబంధన గ్రంథములో ఆయనను మించినటువంటి జ్ఞానము నాడు నేడు ఏనాడు కూడా లేదు. పాత నిబంధన వేదాంత ప్రపంచంలో ఆయన పితామహునిగా ఈరోజు వరకు ప్రతి నోట శ్లాఘించబడేటువంటి ఆ మహనీయుడు మన మెదక్ అధ్యక్ష మండలపు యొక్క పుత్రుడు కావడం గమనార్హం. షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్ అనరా మీరు? ఓ పక్క గుడికి పోతే అంటారు కానీ ఈడ మన దగ్గర అనరా? షల్ వి ఆల్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. వి రిమెంబర్ అవర్ ప్రిన్సిపల్ యేసురత్నమయ్య గారు. వి రిమెంబర్ మన వసంతరావు గారు. We remember many of them. They are great theologians who have contributed wonderfully for the life of the church. Well, my dear friends, with this short introduction of theology, we will go back to the beautiful scripture portions. కొంతమందన్న ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ మనం విజిట్ చేసినాం. ఎక్సోడస్ నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఒక చాలా మంచి సంఘటన జరిగింది. పాపము మోషే యొక్క సంఘటనను మీరు బైబిల్ తెరవద్దు, నేను తెరుస్తున్నాను. బైబిల్ తెరవద్దు. మీ బైబిల్లో సంగతే చెప్తాను నేను, నా బైబిల్ది ఏం చెప్పా. ఎక్సోడస్ నిర్గమకాండంలో మోషే పట్ల జరిగినటువంటి ఒక మంచి ఘట్టం. మరి మోషేకు అక్కడ ఒక సంఘటన జరిగింది. మోషే తిరిగినటువంటి ఆ స్థలం దాని కర్మభూమి అని భావిస్తాను నేను. ఆ కర్మభూమిని తాకి ఆ కర్మభూమిని ముద్దాడేటువంటి కృపా దేవుడు నాకు ఇచ్చినాడు. మెదక్ అధ్యక్ష ఖండం ద్వారా మన బిషప్ తండ్రి గారు ఏసీ సాల్మన్ తండ్రి గారి వారి ప్రోత్సాహం వలన ఆ స్థలాన్ని నేను సందర్శించే కృప దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ సంఘటన నిర్గమకాండం 3వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఎక్కడ జరిగింది అని అంటే, బహుశా ఒకవేళ మౌంట్ ఆఫ్ సినాయ్ లేదా హోరేబు అని 2 పేర్ల ద్వారా ఈ సంఘటన స్థలాన్ని సంబోధించబడినది. ఇది దక్షిణంలో ఉన్నటువంటి పెనిన్సులా ప్రాంతంలో దీని గల్ఫ్ ఆఫ్ అఖాబా అని కూడా సంబోధిస్తారు. ఆ స్థలంలో జరిగినటువంటిది. నేడు అది ఎక్సోడస్ 3:3 ఉన్నటువంటి స్థలం మొనస్ట్రీ ఆఫ్ సెయింట్ క్యాథరిన్గా పిలువబడుతుంది. అక్కడ కొంతమంది మఠముని పెళ్లి చేసుకున్నటువంటి యాజకులు అక్కడ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. మోషే సంఘటన ఒక చారిత్రాత్మకమైన సంఘటన. పాత నిబంధన గ్రంథంలో తొలిసారిగా యెహోవా దేవుడు ప్రత్యక్షపరచుకోవడం చాలించాడు. చివరిసారిగా ప్రత్యక్షపరచుకున్నది మొదలుకొని మోషేకు ప్రత్యక్షపరచుకునేటువంటి కాలం వరకు 430 సంవత్సరాల వ్యవధి. దేవుడు 430 సంవత్సరాల తర్వాత తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయం 4వ వచనంలో ఇలాంటిదే ఒక సంఘటన తర్వాత కూడా జరిగింది. ఎక్కడ జరిగింది? మీకు అందరికి ఎరక కానీ నాకు ఎరకన లేదని పరీక్ష పెడుతున్నారులే. మలాకీ గ్రంథం నుంచి ప్రవక్త అయినటువంటి స్నానికుడైన యోహానుకు, we call it as a silent period, it was 400 years. The intervention of God has taken second time after 400 years. Here for the first time the revelation of God is taking place after 430 years. 430 ఏళ్ల తర్వాత మోషేకు దేవుడు ప్రత్యక్షమైనాడు. మోజెస్ అనగా మీకు అందరికీ అర్థం తెలుసు. మోజెస్ ఈజ్ సంథింగ్ డ్రాన్ అవుట్ ఆఫ్, దేనిలో నుంచి, బావిలో నుంచి తీయబడ్డోడు లేదా నీళ్ళ నుంచి తీయబడ్డోడు, ఎక్కడి నుంచి తీయబడ్డోడు అని అర్థం. నాట్ వాటర్, డ్రాన్ అవుట్ ఆఫ్, అందులో నుంచి తీయబడ్డవాడు. ఆయన భార్య జిపోరా, బ్యూటిఫుల్ నేమ్, మంచి పిచ్చుక అన్నటువంటి భావం కలిగినటువంటిది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందనంటే ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఎట్ హోరేబ్, మౌంట్ సినాయ్. ఒకవేళ ఈ మౌంట్ సినాయి నుంచి జరిగినటువంటి సంఘటన మోషే యొక్క మామ ఉన్నటువంటి ఆ స్థలానికి మిద్యానుకు, ఒకవేళ హోరేబు సినాయి ఇవి 2 కనుక ఒకటే అయితే మామ స్థలమును విడిచిపెట్టి మోషే గొర్రెలను మేపడానికి 125 కిలోమీటర్లు నడిచాడు.
యూ షుడ్ నో ద హిస్టరీ. ఇది తెలియాలి. తెలిస్తేనే భగవంతుని యొక్క ప్రత్యక్షతలో ఉన్న ప్రశస్తాన్ని నువ్వు పరిగ్రహిస్తావు, లేకపోతే పరిగణించలేవు. ఇట్ వాజ్ 125 miles హూ వాక్డ్ ఫ్రమ్ మిద్యాన్. ఎందుకు తీసుకుపోయిందంటే, ఒక గ్రంథకర్త ఏమంటారంటే, ఆ దినాలలో గొర్రెల దొంగలు మస్తు ఉండిరట. ఈయన గొర్రెలు ఆన్ గొర్రెలు కలుపుతారు చెప్పేసి, ఇక మోషే ఎవడు కలుపుకోకుంటే మంచిది అని చెప్పేసి 125 kilometers గొర్రెలను తీసుకొని వెళ్ళిపోయింది. దేర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. మోసెస్కు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. అక్కడ మంట మండుతుంది. ఈ మిడిల్ ఈస్ట్లో, ఈ హోరేబు, సియోన్, ఈ ప్రాంతాలలో, సినాయి ప్రాంతాలలో ఈ పొదలు మంట తలుగుడు కొత్తేం కాదు, బాగా ఎండు ఉంటుంది, వాటికి అవే తలుగుతాయి. అప్పుడప్పుడు మేము ఆసిఫాబాద్ జిల్లాలో పని చేసిన మొన్నటి దాకా నేను మొత్తం కెరిమెరి ఘాట్ అంతా తిరుగుతుంటే ఎవడు పెట్టడు, మంట తలుగుతుంది, అగ్గి తలుగుతుంది, అడవి కాలిపోతూనే ఉంటుంది. అది జరగటం సహజం. ఇక్కడ కూడా అలాంటి సహజమైనటువంటి సృష్టి, సహజమైనటువంటి పొదలు కాలడం ఆనవాయితీ. మోసెస్ అటువంటి కొన్ని 100,000 చూసుంటాడు 40 ఏండ్ల గొర్రెలు కాచేటువంటి క్రమంలో. కానీ ఇది కొద్దిగా వైవిధ్యంగా ఉన్నది. మొదటిసారి చూసుంటాడు, కాల్తెత్తి అని అనుకుంటాడు. మళ్ళీ చెరసేపు అయినాక చూస్తాడు, అరే అదేమో ముత్యమంతనే ఉన్నది పద, గప్ప నుంచి గాలికి గింత టైం పట్టిందా అనుకుని ఉంటాడు. 3వసారి చూసుంటాడు, అగో ఇదేమి చిత్రం రా, అప్పటి నుంచి కాలుతున్నది అని ఎ క్యూరియాసిటీ మైట్ హ్యావ్ డెవలప్డ్ ఇన్ మోసెస్ హార్ట్. మళ్ళీ జర అయినాక చూసుంటాడు, హే దీని సంగతి ఏదో పోయి చూద్దాం, దగ్గర దాకా చూద్దాం ఏమవుతుందాడా. దెన్ హీ వెంట్ దేర్. దెన్ సమ్వన్ హ్యాస్ కాల్డ్ మిస్టర్ మోసెస్. మిస్టర్ మోసెస్ probably he would have been shocked. He would have been feared. భయపడిపోయి ఉంటాడు. ఎందుకు అనంటే 125 kilometers కంటి చూపు మేర నరమానవుడు లేనటువంటి ప్రదేశము. మాట్లాడనీకి ఆ దినాల్లో స్మార్ట్ ఫోన్ లేదు, వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ఏమీ లేదు, కోనయ్య అంటోడు లేడు, కట్టే గొర్రె మేదప్పై మోసెస్ అనేటోడు లేడు. మోసెస్ అనగానే ఆయన కాస్తంత ఆశ్చర్యము, కాస్తంత భయము, ఒకేసారి సమ్మిళితమైనటువంటి అనుభూతిలోనికి వెళ్ళిపోయాడు. ఇన్ ది స్మాల్ ఎపిసోడ్ ద నేమ్ ఆఫ్ మోసెస్ అకర్స్ 6 times. ఆ 12-13 వచనాలలో మోషే మోషే అని పైనున్నటువంటి దేవదేవుడు ఆయనను 6 సార్లు పిలిచినాడు. మోషే ఆ భగవంతునితో మాట్లాడడానికి సంబోధించినటువంటి ఆ పదము ఎలోహీం అన్నటువంటి ఆ పదము యొక్క భావన 7 సార్లు మోషే భగవంతుని సంబోధించినాడు. మోసెస్ షాక్ నుంచి తేరుకున్నాడు. అతడు ఒక యుద్ధ వీరుడు, యుద్ధ విద్య నేర్చి ఆరితేరినటువంటి వాడు. బహుశా ఆ దినాల్లో ఉన్నటువంటి బాహుబలి అయి ఉంటాడు, నాకు తెలీదు. వెంటనే ధైర్యం కూడా తెచ్చుకొని అనే గాంభీర్యాన్ని ప్రదర్శించి ఉంటాడు. వెంటనే అక్కడున్నటువంటి దేవుడు తను ప్రత్యక్షపరచుకొని ఆయనతో మాట్లాడతాడు. మోషే, ఐ హ్యావ్ ఎ స్మాల్ వర్క్ ఫర్ యూ. ఏంద్ర బాబు చెప్పు. Slowly conversation has started. Conversation always needs for convincing mitrama. This is a beautiful communication technique we need to adopt. Even God has adopted it. Overnight మోషే నువ్వు వరబైపోయి ఆ ఐగుప్తులో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రా అనలే. Gradually, slowly, the system of communication God has adopted. And Moses was also tuned to the system of communication. ఎక్కడైతే కమ్యూనికేషన్ బలంగా ఉంటుందో అక్కడ ప్రజలు సామరస్యంగా బ్రతకగలుగుతారు. మోషేతోని మాట్లాడినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మోషే నువ్వు జరా ఈజిప్ట్ పోవాలరా భయ్య అన్నాడు. మోషే అన్నాడు, వాట్ ఈజిప్ట్? నేను అన్నా జరా హోషులుండి మాట్లాడే దండం పెడతా. ఆడ ఏమున్నదో ఎరకన్నా నీకు? అరెస్ట్ వారెంటు కనబడితే షూట్ అట్ చెప్పు, పద్దని చెప్పవేమి? షూట్ అట్
సైటు అంతే, బ్లైండ్ కూడా ఇక షూటెడ్ సైట్ దూరం వచ్చట अंधेरे में भी मार दो मोसेस अगर दिखाई दिए तो मेरी बाप मेरे को छोड़ दे. నువ్వు ఎవరినో నాకు తెలియదు, నేను ఎవరినో మరి నీకెట్లా తెలిసిందో నాకు ఎరకలేదు, కానీ నీ దండం పెడతా, కాలు మోకుతా, 40 ఏళ్ళు ఏదో మామను బతిమిలాడి పిల్లని ఇచ్చిండు, 125 కిలోమీటర్లు వచ్చిన, ఎందుకంటే ఆడ నాకు అయ్యలేదు అవ్వలేదు తోబుట్టు లేదు ఎవరు లేడు, ఎందుకు రపరప ఈ గొర్రెల్ని చూసుకొని బతుకుదామని ఏదో బతికెళ్ళ తీసుకున్నాడు. 40 ఏళ్ళు అయింది, అప్పటికే నాకు 80 ఏళ్ళు. అయ్యా నీ కాలు మొక్తాను నెడ్సబెట్టు. నో మోసెస్, యూ హ్యావ్ టు గో. ఇది ఎంతసేపు జరిగిందో ఈ సంవాదము సంభాషణ మనకు తెలియదు. బట్ ఐఎమ్ షూర్ యాజ్ ఎ టీచర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఐ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ నాట్ టేకెన్ ఇన్స్టాంటేనియస్లీ. క్షణంలో మోసెస్ వాస్ నాట్ కన్విన్స్డ్. ఈ జరిగినటువంటి సంవాదంలో 2 ప్రాముఖ్యమైన విషయాలు చోటు చేసుకున్నాయి. అది నేను మీకు ప్రజెంట్ చేసి ముగిస్తా. ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుంటే దానికి మించిన వేదాంతం మీకు ఆకాశం కింద ఇంకొకటి లేదు. వేదాంతం యొక్క పరమావధే, వేదాంతం యొక్క పరమార్థమే ఈ 2 వాక్యాల మధ్యలో దాగి ఉన్నది. మొదటిది మోసెస్ ఆఖరికి ఏమంటారనంటే ఠీకే, బట్ అక్కడ వాడబడే తెలుగులో మంచిగా అంటే చాలా గౌరవపదంగా వాడారు, కానీ మీరు ఆంగ్ల తర్జుమా చదవండి బైబిల్. అక్కడ మోసెస్ యెహోవా దేవునితో అన్నటువంటి మాట ఏంటంటే, హూ యామ్ ఐ టు గో టు ఈజిప్ట్? హూ యామ్ ఐ? వాట్ డు యూ థింక్ ఆఫ్ మై సెల్ఫ్? డు యూ నో హూ యామ్ ఐ? The identity crisis. The identity crisis. This is what today the theology should help the people to bring to a consciousness stating that, to realize themselves that who are you? Moses has asked the question. He was seeking God. You please let me know, help me to understand my father, my Abba, my God, मेरी बाप, तू मेरे को समझा दे यार, आखिर मैं होता कौन हूँ? मैं होता कौन हूँ? वहाँ मेरा माँ नहीं है, बाप नहीं है, बुजुर्ग नहीं है, कोई भी नहीं. ఆధార్ కార్డు లేదు ఈజిప్టులో, ఎవరిని నేను? My dear friends, in the light of this, I request the people of God, make an introspection of yourselves. ఆత్మావలోకనం చేసుకోండి. Are you recognized by the role playing, or are you recognized by yourself as who you are? Who you are? Are you a collector? Are you a HR? Are you a committee member? Are you a pastor? Are you a politician? Are you a karodpati? Are you XYZ? It is all the role play. It is all the role play. Before XYZ, try to understand, before everything, before you put on the garments externally, try to understand, my dear friends, who are you? Moses was thinking 40 years earlier. He asked the same question. He was extremely good looking. He was highly qualified. He felt the divine commission, a man of consciousness. He has committed everything to a task, and at the end, his self-image pretty shattered. 40 ఏళ్ళ తర్వాత కానీ ఆయన గ్రహించిన సత్యం ఏంటనంటే, I have no ability, I have no message, I have no authority, I have no eloquence, I have no desire, I have no one under the clouds. I am just I am. తల్లి గర్భములో నుంచి పుట్టిన వాడను, కేవలము నేను ఒక బలహీనమైన మనుజుని అన్న సత్యము గ్రహించడానికి 40 ఏండ్లు గొర్రెల చుట్టూ తిప్పిండు యెహోవా దేవుడు. Everything that is happening in your life, are they really helping you to realize that you are just a pretty human being? నువ్వు ఒక సామాన్యమైన మనిషి అన్న సత్యాన్ని ప్రతి నిత్యము దేవుడు నీకు తెలియపరుస్తున్నప్పుడు ఆ సత్యాన్ని నువ్వు సంగ్రహించి జీవించగలుగుతున్నావా మిత్రమా?
మాటలో కానీ, చూపులో కానీ, క్రియలో కానీ, కార్యంలో కానీ, నీ ప్రతి తలంపులో కానీ నీవు లేని దానిని సంతరించుకొని అహముతో బ్రతుకుతుంటే భగవంతుని మాట నీకు వినపడదు, వేదాంతము నీకు సహాయము చేయజాలదు. This is the first thing we need to realize from life of Moses. He asked God, who am I, God? Who am I? A man who was in the lineage for kingship, who was supposed to become next Pharaoh of Egypt. Probably అనుకుంటారే, నేను ఈజిప్ట్ ఫరో కాగానే ఓవర్ నైట్ జీవో ఇష్యూ చేసేసి ఆల్ ద ఇజ్రాయెలైట్స్ కమ్ ఆన్ లెట్ ఆఫ్ గో. బట్ ఇట్ హస్ నాట్ హ్యాపెన్. వితౌట్ ద might of God, nothing is going to work in your life. Right, రెండవ క్వశ్చన్. One is, what is the first thing we need to realize today is, చెప్పరు ఎవరిని నేను. రెండవది అక్కడితోనే ఆగలే మోజెస్, ఇంకా ఊకే యెహోవా దేవుడు వాజ్ రియల్లీ ప్రెషరైజింగ్. దెన్ హీ ఆస్క్స్, ఠీక్ హే భయ్, నేను ఎవరిను, ఇక నాకు అర్థమైంది. హూ ఆర్ యూ? దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్. ఇవి రెండు సారాంలు అర్థమైపోతే జీవితం అర్థమైపోయినట్టే. హూ ఆర్ యూ మరే బాబ్, ఠీక్ హే భయ్, ఇక చెప్పు నువ్వు ఇంతకు. హూ ఆర్ యూ? దెన్ బ్యూటిఫుల్లీ the revelation of God has taken place after 430 years. అక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదం ఎంత చక్కటి, ఎంత లోతైనటువంటి మాట ద్వారా దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్నాడు అంటే, ఇట్స్ అ బ్యూటిఫుల్ వాట్ టు సే ఇంట్రడక్షన్ దట్ నెవర్ అండ్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద హ్యూమన్ రేస్. అక్కడ తెలుగులో బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే నేను. వాట్ డస్ ఇట్ మీన్? మంచిగా చెప్పాను మీరంతా, వెరీ గుడ్. వాట్ డస్ ఇట్ మీన్? తెలియదు. ఎందుకు తెలియదు అని అంటే, మనం ఆసక్తి కనపరచం కనుక. ఎందుకు ఆసక్తి కనపరచం అని అంటే, అది మనకు సంబంధించింది కాదని భావిస్తాం కనుక. ఎందుకు మనకు సంబంధించింది కాదని భావిస్తాము అని అంటే, వేరే వాడు ఎవడో చెప్తాడు, చెప్పినంతసేపు తల ఊపుకుంటాం, వెళ్ళిపోతాం. ఆధ్యాత్మికతకు, వేదాంతానికి నేను నమ్మిన విశ్వాసంను గూర్చి ప్రతిదినము నేను దాని పోషణను నేను పొందాలన్నటువంటి భావన మనకు మన తల్లిదండ్రులు అందించలేదు, మనకు మన సేవకులు అందించలేదు కనుక ఈ భావనను కేవలం ఆదివారానికి మాత్రమే పరిమితం చేస్తాం. అది కూడా వాన పడ్డా, వాగు వచ్చినా, అడ్డం వచ్చినా, పిడుగు పడ్డా, ఏది పడ్డా గుడికి మాత్రం పోతే చాలనుకొని ఒక సంక్షిప్తమైన అవగాహనలో బ్రతుకుతున్నాం మనం. మిత్రమా, 24 గంటల్లో ఒక 20 నిమిషాలు ప్రతిదినము ఈ పరిశుద్ధమైన గ్రంథం యొక్క పరిశోధన కొరకు కేటాయించవలసిందిగా దేవుని నామమున నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నా. లెట్ ద క్వశ్చన్స్ కమ్. Let there be doubt in the word of God. Raise doubts. Here beautiful pastors are here who are highly qualified and equipped with amount of experience. They are there to help you. Approach them, ask them, question them why it is so. Then విశ్వాసంలో బలపడతావు. రెండవది, అక్కడ యెహోవా దేవుడు సెలవిచ్చినటువంటి మాట హీబ్రూ భాషలో చాలా అద్భుతంగా చెప్తాడు. అక్కడ హీబ్రూ భాషలో ఏమని ఉన్నదనంటే, ఎహియే అషర్ ఎహియే అని చెప్పాడు. ఎహియే అషర్ ఎహియే. ఆ ఒక్క మాటతోని మోషే కట్టె పట్టుకొని ఐగుప్తుకు ప్రయాణమైంది. ఇంకా మాటలు లేవు, ఇంకా మాట్లాడుకోవడాలు లేవు, కన్విన్సింగ్ లేదు, కన్వర్సేషన్ లేదు, కన్ఫ్యూషన్ లేదు. It was only convinced. He said, yes, now let me take up the task. What task? The task which is going to chase the shoot at sight orders. A man who was bold enough to face the bullet with one simple statement, Ehyeh, Esher, Ehyeh. What does it mean? Ehyeh అన్నటువంటి ఈ పదం క్రియాత్మక పదమైనటువంటి హీబ్రూ పదం హయా నుంచి ప్రాణం పోసుకుంది. హయా అన్నటువంటి పదం యొక్క భావం ఏంటంటే, భారతీయ ఇతిహాసంలో మనం అర్థం చేసుకుంటే అహం, సార్వభౌమత్వము,
అహం సెల్ఫ్ సఫిషియన్సీ, అహం సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్, అహం వన్ ఫైనైట్, అహం అన్బ్రోకెన్, అహం హోల్, అహం సంపూర్ణత, అహం స్వయంభువా. దీనిని ఆంగ్లములో 4 విధాలుగా తర్జుమా చేసినారు. ఎహియే, ఎషర్, ఎహి అన్న ఈ పదము గతాన్ని మాట్లాడుతుంది, వర్తమాన్ని మాట్లాడుతుంది, భవిష్యత్తును సంబోధిస్తుంది. ఏమిటా భావము అనంటే, మోషేకు యెహోవా దేవుడు చెలవిచ్చిన మాట ఏంటంటే ఎహియే, ఎషర్, ఎహియే అనంటే ఐయామ్ హూ ఐయామ్, మార్పు లేనటువంటి వాణ్ణిని, నిర్గుణిని. ఆకాశము భూమి గతించిపోవునేమో కానీ నా లోపల అణువు కూడా మార్పు చెందనటువంటి వాడను. ఎహియే, ఎషర్, ఎహియే అన్నటువంటి భావానికి మరొక బైబిల్లో చక్కగా తర్జుమా చేసిందంటే ఐ విల్ బి వాట్ ఐ విల్ బి. పరిస్థితులకు, ప్రభావాలకు, దేనికి కూడా నేను మార్పు చెందకుండా నిత్యము ఉన్నవాడను, అనువాడను, ఉండేవాడను. నేను స్వయంభువుని. ఎహియే, ఎషర్, ఎహియే అన్నటువంటి దానికి మరొక తర్జుమ ఏంటంటే ఐయామ్ వాట్ ఐయామ్. పరిస్థితుల ప్రభావముతో నా నీతి, నా నిజాయితీ, నా స్వభావము, నా సుగుణము ఏవి కూడా ప్రభావితము చెయ్యజాలవు. నేను ఎలాగున్నానో అలాగే ఉండి తీరుతాను. 4వ భావం ఏంటంటే ఐ విల్ బికమ్ వాట్ ఐ చూస్ టు బికమ్ మోసెస్. అనగా నేను ఏమి కావాలని అనుకుంటానో అది మారడములో నాకు అడ్డు లేని వాడను. అందుకే మోసకుతో అన్నాడు, ఆకలైనప్పుడు రొట్టెనైతా, దాహమైతే నీటినైతా, ఎండగొడితే మేఘాని అయితా, నీరొడ్డం వస్తే వాకు చీలుస్తా, నీకు నీడనైతా, నీ వెంట నిలుస్తా. నీ కొరకు ఏదైనా అవుతా, నేను నీ కొరకు ఏదైనా నేను అవుతా, ఎందుకంటే నీవు నాకు కావాలి. ఈ రెండిటి మధ్యలో మోషే తన బలహీనతను భగవంతుని బలములో ఆయన చూసుకున్నాడు గనక నేను జీరో ప్రభువా, నీవే హీరో అని కన్విన్స్ అయ్యి ఈ కమిషన్ను తీసుకొని ఆయన బయలుదేరి వెళ్ళిపోయినాడు. దిస్ ఇస్ థియాలజీ. హూ ఆమ్ ఐ, హూ ఆర్ యూ? నౌ మై డియర్ ఫ్రెండ్స్, ఐ లీవ్ ఇట్ టు యూ. మీ వ్యక్తిగతమైనటువంటి ఆత్మావలోకానికి నేను మీకు అప్పగిచ్చేస్తున్నా. ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్. Who is God to you? Who is God to you? And who you are to God? నీవు దేవునికి ఏమవుతావు, దేవుడు నీకేమవుతాడు? ఈ రెండిటికి జవాబు వెతుకున్నవాడు ధన్యుడు. సదా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు తన ప్రత్యక్షతను నీ చెంతకు తీసుకుని వచ్చినప్పుడు గ్రహించి పరిగ్రహించేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన, విజ్ఞాన, విశ్వాసాలు పవిత్రాత్మ దేవుడు మీకు, నాకు, మనకు, యావత్ కలియోగానికి కలుగచేయునుగాక. ఆమేన్. థియాలజికల్ ఎడ్యుకేషన్ సండే వేదాంత విద్య ఆదివారం కొరగాను ఇంతవరకు చక్కని వాక్యం అందించినటువంటి ఏసీటీసీ వేదాంత విద్యా కళాశాల ప్రొఫెసర్ గారు రెవరెండ్ ఎం రాజేశ్వర సాల్మనయ్య గారికి, మన స్థానిక సంఘ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు, మెదక్ అధ్యక్ష మండల మినిస్ట్రియల్ సెక్రటరీ గారు అయినటువంటి రెవరెండ్ కే చార్ల్స్ వెస్లీ అయ్య గారి పక్షంన, మన ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా మన కమిటీ వారందరి పక్షంన, కమిటీ పెద్దలందరి పక్షంన, చేరవచ్చిన మనందరి పక్షంన, గురువులందరి పక్షంన నిండు వందన.